సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ప్రతిరోజు ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. రైల్వే అధికారులు ఈ సమస్యని పరిష్కరించండి. ఇదొచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది అనౌన్స్మెంట్ అనేది జరిగింది. అయితే ఇక్కడ మీకు ఈ పక్క ప్లాట్ఫామ్ మీద మరొక ట్రైన్ అనేది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అండ్రి ఎక్స్ప్రెస్. దీని కోచెస్ అలాగే కాకతీయ ఎక్స్ప్రెస్ యొక్క కోచెస్ అనేవి సేమ్ టు సేమ్ అనేవి ఉండడం, అలాగే ఈ ట్రైన్ యొక్క ఈ రెండు రైళ్ళకి రేక్ షేరింగ్ అనేది ఉండడం, ఈ ట్రైన్ మీద కూడా కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది రాసి ఉండడంతో చాలామంది ప్రయాణికులు కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది ప్లాట్ఫామ్ అనేది మారిందని మళ్ళీ 4వ నెంబర్ మీదకి వెళ్ళి ఈ ట్రైన్ని ఎక్కుతున్నారు. లేదా ఒక్కొక్కసారి కాకతీయ ముందు వచ్చిన తర్వాత ఈ అండ్రి ఎక్స్ప్రెస్ అనేది వస్తుంది. అప్పుడు అండ్రి ఎక్స్ప్రెస్కి వెళ్ళవలసిన ప్రయాణికులు ఇటు కాకతీయ ఎక్స్ప్రెస్ రైల్ని ఎక్కుతున్నారు. లేదా ఈ రెండు రైళ్లు ప్లాట్ఫామ్ మీద ఒకేసారి వచ్చినప్పుడు ఏ రైలు ఎక్కాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనౌన్స్మెంట్ అనేది వచ్చినా కూడా కొద్ది మందికి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొదటిసారి ప్రయాణించే వారికి మాత్రం చాలా కన్ఫ్యూజన్గా మారిపోయింది. పర్సనల్గా కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ అనేది చేశాను. కొంతమంది ట్రైన్ వెళ్ళిపోతుంది కాకతీయ అని ఇక్కడ ట్రాక్ అనేది దిగి ట్రాక్ మీద నుంచి కూడా ట్రైన్ అనేది ఎక్కుతున్నారు. ఇప్పుడు అండ్రి ఎక్స్ప్రెస్ అనేది వెళ్ళిపోయింది కదా, దాని వెనక ఇప్పుడు మరి కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఈ రెండు రైళ్లు కూడా హైదరాబాద్ డెక్కన్ నుంచే రావడం జరుగుతుంది. సేమ్ సైడ్ అంటే ఒకటే సైడ్ నుంచి రెండు రైళ్లు రావడం కూడా ఈ కన్ఫ్యూజన్ కి చాలా కారణంగా మారుతుంది. ఆ ట్రైన్ కి ఈ ట్రైన్ కి టైం గ్యాప్ కూడా ఏమీ లేదు. ఒక 5-10 నిమిషాల టైం గ్యాప్ లోనే పక్క ప్లాట్ఫామ్ మీదలకి ఈ రెండు బండ్లు రావడంతో ప్రయాణికులకి ఏ రైలో తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది అనేది అవుతుంది. ఈ సమస్యకి ఒక పరిష్కారం అనేది చూడండి. లేకపోతే ఈ రెండు రైళ్ళకి ప్లాట్ఫామ్స్ అనేవి కొంచెం దూరంగా ఇవ్వడం కానీ, లేదా వృద్ధులకి అలాగే ఏ రైలు అనేది గుర్తుపట్టడానికి వీలనేది సామాన్య ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ 3వ నెంబర్ మీదకి కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది వస్తుంది. సేమ్ కోచెస్, రేక్ షేరింగ్ ఉంది కాబట్టి సేమ్ బోర్డు అనేది ఉంటుంది. అలాగే ప్రయాణికులకి కూడా ఒక విజ్ఞప్తి, అనౌన్స్మెంట్ అనేది జాగ్రత్తగా వినండి. అలాగే ఇంకా ఏదైనా డౌట్ అనేది ఉంటే రైల్వే సిబ్బందిని సహాయం అనేది అడగండి. మీకు అక్కడ రైల్వే సిబ్బంది కూడా మీకు ప్లాట్ఫామ్స్ మీద అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు కూడా గమనించగలరు.